I call upon your name. With every whispered breath, my spirit seeks the flame. The echoes of our faith, they resonate so strong. In the silence we create, we love like the Lord. Rise up with your hands in the sky. Together we're strong with wings we can't deny. In the light of dawn, our voices will unite. With courage in our hearts, we'll stand and face the fight. The power of our bond, like thunder in the air. In the darkness we reflect, our beacon right away. Rise up with your hands in the sky. Together we'll soar, wings we can't deny. With armor made of faith and charging to the fray. Against the raging storm, our spirits will not sway. Together we are home, the light that praise the dawn. In the name of hope and love, we will not just fall. Rise up, let your voices echo wide. In the symphony of praise, we'll never have to hide. Our mind at the center wants a fire. In the rhythm of the fight, we'll rise and never tire. నీ జన్మ వేడుక ఆ దేవుని కానుక జీవించు కలకాలం యేసులో నీవిక ఎమ్లిన్ బర్త్డే ఆ దేవుని కానుక జీవించు కలకాలం యేసులో నీవిక హ్యాపీ బర్త్డే టు యు హ్యాపీ బర్త్డే టు యు Happy birthday to you, my dear Emlyn Grace. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you, my dear daughter-in-law. Emlyn birthday, ఆ దేవుని కానుక జీవించు కలకాలం యేసులో నీవిక. పాపలాగా నిన్ను కాచునేసయ్యా తన రెక్కల నీడలో నిన్ను దాచునేసయ్యా తన కంటి పాపలాగా నిన్ను కాచునేసయ్యా తన రెక్కల నీడలో నిన్ను దాచునేసయ్యా వాక్యమును ధ్యానించు మోకరించి ప్రార్థించు వాక్యమును ధ్యానించు మోకరించి ప్రార్థించు క్రీస్తుకై సాక్షిగా జీవించు నీవిలాగా ఎమ్లిన్ పుట్టుక ఆ దేవుని కానుక జీవించు కలకాలం యేసులో నీవిక ఎమ్లిన్ పుట్టుక ఆ దేవుని కానుక జీవించు
జీవించు కలకాలం యేసులో నీవికా. దీర్ఘాయువునిచ్చి తృప్తిపరచునేసయ్యా, సియోనులో నుండి నిన్ను దీవించునుగా. దీర్ఘాయువునిచ్చి తృప్తిపరచునేసయ్యా, సియోనులో నుండి నిన్ను దీవించునుగా. యెహోవాయందు నీవు భయభక్తులు కలిగుండు, యెహోవాయందు నీవు భయభక్తులు కలిగుండు. నిన్ను దీవించునేసు నిత్యము తోడుండగా. ఇన్నిన్ బర్త్డే ఆ దేవుని కానుక, జీవించు కలకాలం యేసులో నీవికా. ఎన్నిన్ పుట్టుక ఆ దేవుని కానుక, జీవించు కలకాలం యేసులో నీవికా. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు మై డియర్ డాటర్ ఇన్ లా. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు మై డియర్ ఎమ్లిన్ గ్రేస్. నీ జన్మ వేడుక ఆ దేవుని కానుక, జీవించు కలకాలం యేసులో నీవికా. ఎమ్లిన్ బర్త్డే ఆ దేవుని కానుక, జీవించు కలకాలం యేసులో నీవికా. అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు వగు తండ్రి, ప్రేమ నమ్మకము కలిగినటువంటి మా గొప్ప దేవ, మీకు వందనాలు స్తోత్రములు నాయన. ఈ పగటి కాలం అంతా తండ్రి మీ మితిలేనటువంటి ప్రేమ చొప్పున నాయన మమ్మల్ని అందరినీ కాచి కాపాడి సజీవులుగా చేసిన గొప్ప తండ్రి, మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. నిన్నటి కాలములో నాయన వర్షముతో నిండి ఉన్నది దేవా. ఈ దినాన ప్రభా మీరు ఇచ్చినటువంటి మంచి వాతావరణాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇప్పటి వరకు ప్రభా నివడలు నా తండ్రి పాటలతో నిన్ను స్తుతించారు, గణపరిచారు, మహిమపరిచారు దేవా. నీకు వందనాలు నాయన. శ్రేష్టమైనటువంటి సమయంలో నీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడండి ప్రభా. నీకు వందనాలు నాయన. ఎమ్లీ గ్రేస్ని ప్రభా మీరు జ్ఞాపకము చేసుకుని నాయన గడిచినటువంటి 7 సంవత్సరములు నా తండ్రి నీ బిడ్డకు మీరు తోడుగా ఉన్నారు. మీరు ఇచ్చినటువంటి ఆరోగ్యాన్ని బట్టి, ఆయుష్ను బట్టి దేవా నీకు స్తోత్రాలు నాయన. చదువులలో ప్రభా ఆటపాటలలో మీరు తోడుగా ఉన్నారు దేవా, నీకే స్తోత్రాలు నాయన. నీ బిడ్డ నా తండ్రి వయసు ఎందు జ్ఞానమందు ఎదిగే బిడ్డగా మీరు చేయండి నాయన. మనుషుల దయందు దేవుని దయందు వర్ధిల్ల బిడ్డగా మీరు చేయమని అడుగుచున్నాము నాయన. నీ బిడ్డన నా ప్రభా మీ జ్ఞాపకాల్లో ఉంచుకుని తండ్రి మంచి ఆరోగ్యాన్ని కూడా మీరు ఇచ్చారు దేవా. నీకు వందనాలు నాయన. ఏ నూతన సంవత్సరంలో నూతన దయా కిరీటాన్ని ప్రభా నీ బిడ్డకు మీరు ధరింపచేశారు అయా. నీ నూతన సంవత్సరంలో నా తండ్రి నీకు మహిమకరమైనటువంటి బిడ్డగా నాయన నీ బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించండి దేవా. నీకు వందనాలు నాయన. మా సంఘముతో కలిసి ప్రభా సంతోషించే ఆనందాన్ని నాయన మీరు మాకిచ్చిన దేవా నీకు వందనాలు స్తోత్రాలు నాయన. ప్రేమతో వచ్చినటువంటి నీ బిడ్డలందరినీ కూడా పేరు పేరు వరుసన మీరు దీవించి ఆశీర్వదించమని, బిడ్డలకు మీరు తోడుగా ఉండమని, వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడమని అడిగి వేడుకుని పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు, శుభములు మీకు చెల్లిస్తూ ఉన్నా. మరి మనవరాలు ఎమ్లెన్ గ్రేస్ ఆ బిడ్డను 7 సంవత్సరాలు అద్భుతంగా దేవుడు కాపాడి
ఈ 8వ సంవత్సరంలో ప్రవేశపెట్టిన ఆ దేవునికి కృతజ్ఞత కూడిక పెట్టాలని దేవుని సన్నిధిలో మమ్మల్ని ఒత్తిడి చేసి ఈ రాత్రి మీ అందరిని పిలవడం జరిగింది. కొన్ని మాటలు వాక్యంలోకి వెళ్ళి మనము నేర్చుకుందాం. ఈ పిల్లలు అనేది దేవుడు ఇస్తేనే మనకు వారు పుడతారు ప్రియులారా. దేవుని అనుగ్రహం, గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం. అది దేవుని ద్వారా జరిగే కార్యము తప్ప మనుషుల ప్రయత్నాలు ఏమాత్రం కూడా పనికిరావు. అయితే ఈ పుట్టుక విధానంలో కొన్ని విషయాలు మనం నేర్చుకోవలసి ఉంది. దావీదు మహారాజు తన పుట్టుకను గురించి 139వ కీర్తన 14వ వాక్యంలో, నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా నాకు భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నది, అందును బట్టి నేను నీకు కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాను. నిజంగా మన పుట్టుక ఆశ్చర్యం. ఆడపిల్లలైనా మగపిల్లలైనా వారిని పుట్టించిన ఆ విధానం ఆశ్చర్యము, భయము కలుగుతుంది అని దావీదు మహారాజు తనలో తాను దేవునికి కృతజ్ఞత చెప్పుకుంటున్నాడు. నువ్వు నన్ను కలుగు చేసిన విధము చూడగా నాకు భయమేస్తుందయ్యా, ఆశ్చర్యమిస్తుంది. ఇది జ్ఞానం కలిగిన వారు తలపోసుకునే కార్యం. ఇది అందరి వల్ల ఏది కాదు. ఇది ఎవరి జీవితాలను వాళ్ళు ఏం చేస్తారంటే సుఖంగాను లోక సంబంధంగా కొంతమంది అలా వెళ్ళిపోతుంటారు. కానీ దేవుని పిల్లలు జ్ఞానం కలిగి ఈ రీతిగా దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటారు. 100వ కీర్తనలో మనం చూచినప్పుడు మనల్ని ఆయన పుట్టించుకున్నట్టు మనము ఆయన వారం, మనము ఆయన ప్రజలము అని ఉంది ప్రియులారా. ఆయనే మనలను పుట్టించెను అన్న మాట మనం చూస్తాం ప్రియులారా. అందుకోసమే ఈ కృతజ్ఞత కూడిక. ఈ కృతజ్ఞత కూడిక దేవుడు మన జీవితాల్లో దాటిపోకుండా మనం కాపాడుకోవాలి. ఈ కూడికను మనం చాలామంది ఏం చేస్తారు అంటే, డబ్బులు లేవండి, డబ్బులు కావాలి కదా కృతజ్ఞత కూడిక పెట్టుకోవాలంటే, అందరిని పిలవాలంటే చాలా ఖర్చు అవుతుందని డబ్బుల వైపు చూసేవారు కృతజ్ఞత ఏ రోజు కూడా వారు చెల్లించలేరు. దేవుని ప్రేమించేవారు మాత్రము ఆ దినాన్ని దాటిపోకుండా కృతజ్ఞతలు చెల్లించడానికి వారు విశ్వ ప్రయత్నం చేస్తారు ప్రియులారా. బైబిల్లో ఏముంది అంటే, తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రికలో 5వ అధ్యాయం 16వ వాక్యంలో, ప్రతి విషయములో దేవునికి మనము కృతజ్ఞతలు చెల్లించాలని ఉంది. అది మన ఎడల దేవునికి చిత్తమై ఉంది. దేవుని చిత్తం మన ఎడల ఏంటి అంటే, ప్రతి విషయములో ఆయనకు మనము కృతజ్ఞతలు చెల్లించాలి. ఎలా చెల్లించాలి? ఇవి చాలా టాపిక్ అన్నమాట. ఎలా చెల్లించాలి అని ఆలోచన చేసినప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే, ఇళ్లలోని కార్యక్రమాలు ముగించేసుకుంటారు, పక్క మనిషికి కూడా తెలియదు. ఇది అది కాదు. ఇది దేవుడు చేసిన మేళను ప్రజలతో పంచుకోవాలి, ప్రజలందరికీ తెలియచేయాలి. 66వ కీర్తన 16వ వాక్యం 17వ వాక్యం చూస్తే అక్కడ ఏముందో తెలుసా? యెహోవా యందు భయభక్తులు కలిగిన వారులారా, మీరందరూ వచ్చి ఆలకించండి, ఆయన నా కొరకు చేసిన కార్యములను వివరించెదను. ఈరోజు ఎందుకు మిమ్మల్ని పిలుచుకున్నాము అంటే, మా ఇంట్లో ఓ బిడ్డ ఉంది, ఆ బిడ్డకు దేవుడు 7 సంవత్సరాలు ఆయుష్కాలం ఇచ్చినాడు, 8వ సంవత్సరంలో దేవుడు తీసుకెళ్తున్నాడు. ఆనందంతో సంతోషంతో మేము కృతజ్ఞతా స్తోత్రాలు ఆ బిడ్డను బట్టి మేము చెల్లిస్తున్నామని అందరిని పిలుచుకున్నాం. అక్కడ ఉన్న మాట ఏంటంటే, యెహోవా యందు భయభక్తులు కలిగిన వారులారా,
మీరందరూ రండి 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 రండి, మా ఎడల దేవుడు చేసిన కార్యములను వినిపిస్తాం. ఈరోజు ప్రియ దేవుని పిల్లలరా, అది ఏ కార్యమైనా సరే, అది పెళ్లి రోజు కావచ్చు, అది పుట్టినరోజు కావచ్చు, అది స్వస్థత కార్యము కావచ్చు, అది ఏ కార్యమైనా ఏం చేయాలి? పిలుచుకోవాలి. ప్రజలను పిలుచుకొని కృతజ్ఞత కూడిక పెట్టుకోవాలి. ఖర్చు అయిపోద్దేమో, కానుకలియాలో ఇవ్వాల్సి వస్తుందేమో, పలహారం పెట్టాల్సి వస్తుందేమో, భోజనాలు పెట్టాలి, ఇవన్నీ నేను మనం చెప్పాను. లోభి తన ఇంటి వారిని బాధ పెడతాడు. ఇంకో మాట కూడా చూపించాను నేను. లోపులు యెహోవానే ఏం చేస్తారు? తిరస్కరిస్తారు. విశ్వాసులకు లోపత్వము తగదు అని మీకు చెప్పాను నేను. ధారాళంగా ఇచ్చు దేవునికి ధారాళంగా హృదయపూర్వకంగా ప్రజలను పిలిపించుకొని కృతజ్ఞతలు చెల్లించాలి. 108వ కీర్తనలో ఉంటుంది, 3వ వాక్యంలో అక్కడ ఉన్న మాట ఏంటంటే, జనులందరి మధ్య అయ్యా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానయ్యా, ప్రజలలో నిన్ను నేను కీర్తిస్తున్నానయ్యా, ప్రజలలో జనుల మధ్య అయ్యా నేను కృతజ్ఞతలు చెల్లిస్తున్నానయ్యా. అది గృహప్రవేశం కావచ్చు, పెళ్ళి కావచ్చు, ఏ కార్యమైనా సరే జనుల మధ్య, ప్రజల మధ్య దేవుడు మన జీవితంలో చేసిన కార్యాలను బట్టి ఏం చేయాలి? కృతజ్ఞతలు చెల్లించాలి. కృతజ్ఞతలు చెల్లించాలి. ఈరోజు కృతజ్ఞతలు చెల్లించే విధానం బైబిల్లో ఎవరు పని చేస్తారు అంటే, నీతిమంతులు మాత్రమే ఆయనకు కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లిస్తారు అని లేఖనంలో ఉంది. అన్ని రెఫరెన్స్ చెప్పి మీ చేత చదివించడానికి సమయం చాలదు, క్లుప్తంగా చెప్తాను ప్రియులారా. కనుక జనుల మధ్య దేవునికి కృతజ్ఞతా స్తోత్రాలు మనం చెల్లించాలి. ఈ విషయాన్ని మీరు మర్చిపోదు. 109వ కీర్తనలో కూడా మనం చూడొచ్చు. 30వ వచనాన్ని మీరు చదవండి. నా నోటితో నేను యెహోవాకు కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. అదుగోండి, అనేకుల మధ్య నేను ఆయనను స్తుతించెదను. అనేకుల మధ్య, ప్రజల మధ్య, జనుల మధ్య ఆయన చేసిన ఉపకారములకు నేను కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లిస్తున్నానని ఇక్కడ లేఖనాలు మీకు తీసి మీకు వివరిస్తూ ఉన్నాను. క్రీస్తునందు ప్రియ దేవుని పిల్లలారా, మన జీవితంలో దేవుడు చేసిన కార్యాలను అనేకుల మధ్య మనం ఏం చేయాలి? ఆయనకు కృతజ్ఞతలు తెలియచేయాలి, అనేకులకు వెల్లడి చేయాలి, అనేకులకు తెలియచేయాలి ఆయన చేసిన కార్యాలను. కనుక ఈరోజు ఎందుకు సంఘాన్ని పిలిపించుకోవాలి? ఎందుకు ప్రజలను పిలిపించుకోవాలి? ఆ ప్రజల మధ్య దేవుడు చేసిన కార్యాలను తలపోసుకోవాలి. తన పుట్టినరోజుని దావీదు మహారాజు మర్చిపోలేకపోయాడు. అయ్యా నీవు నన్ను కలుగు చేసిన విధము చూస్తుంటే నాకు ఆశ్చర్యమును భయమును కలుగుచున్నది, అందరి బట్టి నేను నీకు కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లిస్తున్నాను అంటూ అక్కడ చాలా విషయాలు చెప్పాడు ఆయన. తల్లి గర్భములో నేను పిండముగా ఉన్నప్పుడు నువ్వు నన్ను చూచావంటాడు. అయ్యా తల్లి గర్భంలో ఉన్నప్పుడే నువ్వు నన్ను చూచావయ్యా. అవును, పిండముగా ఉన్నప్పుడే మనల్ని చూచువాడు ఆయన. అంతటి ప్రేమామయుణ్ణి, అంతటి కాచి కాపాడే కనికరమ కలిగిన, ప్రేమ కలిగిన ఆ దేవునికి కృతజ్ఞతలు చెప్పకుండా మనం ఎలా ఉండగలుగుతాం? 10 మంది కుష్ఠరోగులు బాగయ్యారు. ఒక్కడు మాత్రమే వచ్చి కృతజ్ఞతలు చెప్పాడు. యేసు ప్రభువు అన్నాడు, మిగతా 90 ఏరి కృతజ్ఞత లేని వాళ్ళు కృతజ్ఞత లేని వాళ్ళు అంతే, కనబడరు. కృతజ్ఞత కలిగిన వాడు వచ్చి దేవుని ఏం చేస్తున్నాడు? ఆరాధిస్తున్నాడు. బిగ్గరగా కేకలు వేసుకుంటూ కృతజ్ఞతలు చెప్పుచున్నాడట. ఈరోజు ఎందుకు ఈ మైకు, ఎందుకు ఈ పాటలు, ఎందుకు ఇంతగా
మనము దేవుని సన్నిధిలో కృతజ్ఞత కూడిక ఏర్పాటు చేసుకోవాలి అంటే ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతలు చెల్లించటం అది దేవుని యొక్క చిత్తం. కాబట్టి అందుకు మనము కృతజ్ఞత కూడిక ఏర్పాటు చేసుకొని ఆయన్ను ఆరాధించడం దేవుడు మనకిచ్చిన ధన్యతగా మనం భావించాలి. ప్రియులారా, కృతజ్ఞత లేని వారు ఈ లోకంలో భక్తిహీనులు అని పేరు తెచ్చుకుంటారు. ప్రియులారా, ఎవరికి ఉండదు కృతజ్ఞత అంటే? భక్తిహీనులు. అందుకోసమే దేవుని మరుచువారు, చూశారా అండి, దేవుని మరుచువారు అంటే కృతజ్ఞత లేకుండగా దేవుని మర్చువారు పాతాళానికి వెళతారు. దేవుని తలపోసుకుంటూ, దేవుని కార్యాలను తలపోసుకుంటూ ఉన్నవాళ్ళు దేవుని రాజ్యానికి సంతోషంగా వెళతారు. ఈరోజు క్రీస్తునందు నా ప్రియ దేవుని పిల్లలారా, బిడ్డను దేవుడు అద్భుతంగా, ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా 7 సంవత్సరాలు ఆయన భద్రంగా తన చేతి నీడలో దాచుకొని, తన రెక్కల కింద కప్పుకొని, ఆరోగ్యమందు ఆధ్యాత్మికంగా, ఆరోగ్యపరంగా ఆ బిడ్డను కాపాడినందుకు మేము దైవ సేవకులంగా, తల్లిదండ్రులు, మరి ప్రశాంత్, ప్రీతి వారు అందరూ దేవుని ఈ రీతిగా ఆరాధించుకోవడం చాలా మంచిది అని, ఆ దినము దాటిపోకుండా తప్పకుండా ఇలా జరుపుకోవడానికి దేవుని యొక్క సహాయము అందించినాడు. ఎమ్లీని గారు చాలా ప్రేమ కలిగిన బిడ్డ మమ్మల్ని ఎప్పుడు చూస్తూ ఉంటుంది. తాతయ్య ఎలా ఉన్నాడు, తాతయ్య నాని ఎలా ఉండు గమనిస్తూ ఉంటుంది. పొద్దున లేవగానే మోకాళ్ళు వేసి ప్రార్థన చేసుకుంటుంది, దేవుని స్తుతించుకుంటూ ఉంటుంది, దేవుని గణపరుచుకుంటూ ఉంటుంది. ఇప్పుడు ఇంగ్లీష్లో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఇంగ్లీష్లో ఏమన్నా తప్పుపోతే నన్ను వచ్చి అడుగుతుంది, తాతయ్య దీన్ని ఎలా ఇంగ్లీష్లో చెప్తారని అడుగుతుంది. ఆ బిడ్డకు తపన మంచిగా అభివృద్ధి చెందాలి అని, దేవునిలో ఎదగాలి అని, దేవుని ఆశీర్వాదం తీసుకుంటూ ఉంటుంది. చిన్నప్పటి నుంచి ఆ బిడ్డ దేవుని యొక్క భయభక్తులతో ఎదుగుతున్న బిడ్డ కనుక ఈరోజు ఆ బిడ్డకు దేవుడిచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, ఆయుష్ని బట్టి ఈ దినము దాటిపోకముందే మా కుటుంబముతో, సంఘముతో కలిసి దేవునికి కృతజ్ఞత కూడిక ఏర్పాటు చేసుకోవడం అది ధన్యతగా మేము భావించి మీరందరూ రావడం చాలా సంతోషం. ప్రియులారా, మా జీవితంలో దేవుడు జరిగిస్తున్న కార్యాలు అనేకంగా ఉన్నాయి. వరుసగా చెప్పుకొని కృతజ్ఞత కూడిక ద్వారా మనమందరం కలిసి ఈ రీతిగా స్తుతించుకునే అవకాశాన్ని దేవుడు అనుగ్రహించినాడు. చాలా మంచిది. చివరిలో కొన్ని మాటలు చెప్పేసి నేను విరమిస్తాను. ప్రియులారా, ఇది దేవుడిచ్చిన దినం. అయితే పిల్లల విషయంలో చిన్న ప్రాయం నుంచి దేవుని ఆశీర్వాదాలు వారు పొందేటట్టుగా మనం ప్రయత్నం చేయాలి. 115వ కీర్తనలో 13వ వాక్యం ఒకసారి చదివితే 14వ వాక్యం, పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు కలిగిన వారిని యెహోవా ఆశీర్వదించును. యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును. పిన్నలనేమి పెద్దలనేమి యెహోవా యందు భయభక్తులు కలిగిన వారిని యెహోవా ఆశీర్వదించును. దేవుడంటే భయభక్తి ఉండాలి, దేవుడంటే భయం ఉండాలి. మీరేమనుకుంటున్నారంటే పిల్లోడికి బాగలేకపోతే హాస్పిటల్ తీసుకెళ్ళిపోతామండి, ఏమైనా అవసరమైతే మేము ఎంతైనా డబ్బు ఖర్చు పెడతామండి. అది మానవ ప్రయత్నం. కానీ వారికి మనం నేర్పాల్సింది ఏంటంటే దేవుని మీద ఆధారపడే జీవితాన్ని వారికి మనం చూపగలగాలి.
తల్లిదండ్రులు ఏంటి మాటి మాటికి ప్రార్థన అంటున్నారు, సేవకుల చేత ప్రార్థించాలనుకుంటున్నారు, మందిరానికి వెళ్ళాలంటున్నారంటే పొద్దాక దేవుడు దేవుడు అంటున్నారంటే అని వాళ్ళు తెలిసేటట్టుగా వారికి భక్తి జీవితం నేర్పించాలి. బాలుడుగా ఉన్నప్పుడే వాడు నడవలసిన త్రోవను గురించి నేర్పించాలి. వాడు పెరిగి పెద్దవాడైతే ఆ భక్తి జీవితం నేర్పకపోతే పాడైపోతాడు. భక్తి జీవితాన్ని నేర్పగలిగితే అతడు దీవించబడతాడు. ఇలాంటి అవకాశాలు పోనీయకూడదు. కృతజ్ఞత కూడిక పుట్టుక దినం కుమారునికి వచ్చినప్పుడు, కుమార్తెకి వచ్చినప్పుడు ఎంత ఖర్చు అయినా సరే, 1000 రూపాయలు ఖర్చు అయినా సరే, ఈ భూమి మీద దేవుడు నాకు కుమారునిచ్చినాడు, నాకు కుమార్తెనిచ్చినాడు, వారిని పోషించుకుంటూ వారిని కాపాడుకుంటూ భక్తులు ఎదిగింపడానికి కృప చూపినాడని కుటుంబ కూడిక, ఆ తర్వాత సంఘంతో కలిసి ఈ రీతిగా కృతజ్ఞత కూడికని ఏర్పాటు చేసుకోవడం దేవుడు మన జీవితాలకు ఇచ్చిన ధన్యత. ప్రియులారా, మన దేవుడు ఎవరు అంటే కుటుంబాలను కట్టువాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వాక్యం మనం చదివినప్పుడు, నీకు నీవుగా కుటుంబాన్ని కట్టుకోవడం కాదు, దేవుడు నీ కుటుంబాన్ని కట్టాడు. ఆయన కుటుంబములను కట్టినవాడు. ఆయన ఆ కుటుంబాలను కట్టిన దేవుని నువ్వు మర్చిపోయేసి, నేను బిడ్డను బాగా చూసుకుంటున్నానండి, వారికి కావలసిన శ్రద్ధలో నేను తీసుకున్నా అండి. భక్తి ఏది? నీ బిడ్డకు భక్తి జీవితం ఏది? భక్తి జీవితం ఎక్కడ నేర్పిస్తున్నావు? బిడ్డ కోసం ఏది ప్రార్థన, ఏది దైవ సేవకుడు నీ ఇంట్లో అడుగు పెట్టాడా? కనీసం సంఘాన్ని పిలిపించుకొని కృతజ్ఞత కూడిక పెట్టుకునే ఒక అవకాశం, అది అందిపుచ్చిన అవకాశం. బిడ్డల పుట్టినరోజు కావచ్చు, స్వస్థత పడిన తర్వాత ఒక కృతజ్ఞత కూడిక కావచ్చు. అవన్నీ దాటిపోకుండా దేవునికి ఏం చేయాలి? మనం కృతజ్ఞత స్తుతులు చెల్లించాలి. ప్రియులారా, ఆ కృతజ్ఞత స్తోత్రాలు చెల్లించేది ఎవరు అంటే నీతిమంతులు మాత్రమే. అవును, 103వ కీర్తన అదే. ప్రియులారా, నా ప్రాణమై యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకమని తన ప్రాణంతో చెప్తున్నాడు. తన ప్రాణముతో దేవుని ఆరాధించుకుంటున్నాడు, తన ప్రాణముతో దేవుని గణపరుచుకుంటున్నాడు. కనుక దేవుడు మన బిడ్డలకు దేవుడిచ్చిన ఆరోగ్యము ఒక ఆస్తి. దేవుడు వారికి ఆరోగ్యం ఇచ్చాడు అంటే అది ఆస్తి. దేవుడు మనకు ఆరోగ్యం ఇవ్వకపోతే క్షణం కూడా మనం నిలబడలేం. ప్రియులారా, ఒక అడుగు తీసి అడుగు కూడా మనం దాటలేం. ప్రతి అడుగులో దేవుని కృప ఉంది. మనం అడుగు తీసి అడుగేసేటప్పుడు దేవుని కృప ఉంది. ప్రియులారా, ముక్కుల్లో గాలి పీల్చుకుంటున్నామంటే దేవుని కృప, నోటి ద్వారా దేవుని ఆహారం పోతుంది అంటే దేవుని కృప, కదులుతున్నామంటే దేవుని కృప. అందుకోసమే ద్వితీయోపదేశ కాండములో 6వ అధ్యాయములో 5-6 వాక్యాలు చదువుతున్నప్పుడు, మీ బిడ్డలు మీతో ఉన్నప్పుడు, పడుకున్నప్పుడు, వెళుతున్నప్పుడు, నడుస్తున్నప్పుడు, పోతున్నప్పుడు, కూర్చున్నప్పుడు దేవుడు చేసిన కార్యాల గురించి వారికి తెలియచేయండి, వారికి నేర్పించండి. అవును, ఈరోజు ఎమ్లెని గ్రేస్ విషయంలో దేవుడు చేసిన 7 సంవత్సరాల ఆయుష్కాలం ఈ కృతజ్ఞత కూడికగా దేవుడు మాకు ఇచ్చాడు. అందులో మీరందరూ భాగస్థులయ్యారు. మనమందరం కలిసి ఆ బిడ్డ విషయంలో కృతజ్ఞతలు చెల్లించే అవకాశం దేవుడిచ్చినాడు. అదన్నమాట మొదటిగా మనం చదువుకున్నది. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారులారా రండి రండి, ఆయన నా ఎడల చేసిన కార్యములు మీకు నేను వివరిస్తున్నాను. ఏ వివరించాడు? నేను యెహోవాకు ప్రార్థన చేయగా అప్పుడే నా నోట ఆయన నూతన కీర్తన ఉంచినాడు, కృతజ్ఞత కూడిక ఉంచినాడు. అవును, నేను ప్రార్థన చేయగా నా ప్రార్థన తోసివేయలేదు ఆయన.
అవును, ప్రతిరోజు స్కూల్కి వెళ్ళడానికి రావడానికి దేవుని కృప. ప్రతిరోజు మనం దాటిపోతున్నామంటే దేవుని కృప. పౌలు గారు చెప్పినారు, నేను ఏమై ఉన్నానో అది దేవుని కృప అయి ఉన్నది. అనుదినం దేవుని యొక్క వాత్సల్యత మన మీద ఆయనకు పుట్టుచున్నది. అనుదినం దేవుని కృప మన ఎడల ఆయన చూపుచున్నాడు. ప్రతిరోజు ఆయన మనల్ని తలంచుకుంటున్నాడు. అటువంటి ప్రేమ కలిగిన దేవుణ్ణి మరి అందిపుచ్చుకునే అవకాశం ఏంటి అంటే, ఏదైనా ఒక శుభదినం మన జీవితంలో దేవుడు జరిగించిన ఆ శుభదినం సంఘాన్ని పిలిపించుకొని సంఘముతో కుటుంబం కలిసి దేవుని ఆరాధించుకోవడం. చాలా వచనాలు చూపించాను. జనుల మధ్య, అనేకుల మధ్య, ప్రజల మధ్య నేను యెహోవాకు నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. అది సంఘముతో కుటుంబంలో దేవుడు చేసిన కార్యములను ప్రజల మధ్య, సంఘం మధ్య ఏం చేయాలి? కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లించాలి. అది దేవుని పిల్లలు మాత్రమే చేస్తారు ప్రియులారా. ఆత్మీయులు మాత్రమే ఆ పని చేయగలుగుతారు. ఇంకో మాట చివరిలో అది చెప్పేసి నేను ముగించేస్తాను. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 28వ వాక్యాన్ని మీరు చదివినప్పుడు, వారు తమ మనస్సులో దేవునికి చోటు ఇయ్యనొల్లకపోయిరి గనుక చేయరాని కార్యములకు చేయుటకు చాలామంది లోకంలో దేవుడు చేసిన కార్యాలు వారు అనరా మాట అనలేరు. దేవుడు మా కుటుంబాన్ని ఈ స్థితిలో పెట్టాడండి, దేవుడు మమ్మల్ని ఈ స్థాయిలో ఉంచాడని వారు చెప్పలేరు. వారి హృదయాల్లో దేవునికి చోటు లేదు కనుక చేయరాని భ్రష్టమైన కార్యములకు దేవుడే అలాంటి వారిని అప్పగించేసినాడు. కృతజ్ఞత లేని వారి పరిస్థితి అది. కృతజ్ఞత కలిగిన వారు నిత్యం దేవుని సన్నిధానంలో దేవునికి కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లిస్తారు. నేను నా ఇంటి వారిని యెహోవాను సేవించేదం. కాబట్టి కుటుంబముతో కలిసి, సంఘముతో కలిసి దేవుడు మన జీవితంలో చేసిన కార్యాలు అవి లెక్కించలేనివి. వాటిని గురించి వివరించాలని చెప్పేదన అవి లెక్కకు మించినవి అని లేఖనాల్లో ఉన్నాయి. లెక్కించలేని ఆయన మేలును మనము జీవితాంతము స్తుతించాల్సిందే. చాలు అనే దానికి లేదు. అడుగులేనిది కృతజ్ఞతాస్తుతి. దేవుని సన్నిధిలో మనం స్తుతిస్తూ ఉండాల్సిందే, కొనియాడాల్సిందే, జీవితాంతము ఆయన ఆరాధించాల్సిందే. అందుకనే 104వ కీర్తనలో 33వ వాక్యంలో, 146వ కీర్తన 2వ వాక్యములో మీరు చదివితే, నా జీవిత కాలం అంతయు నేను యెహోవాను స్తుతిస్తాను, నేను కీర్తిస్తాను అన్నాడు. ఏది ఆ రాజుగారు? జీవితకాల పర్యంతరం, జీవితాంతము నేను నా దేవుని స్తుతిస్తాను, అంతే. ఇంతకన్నా ఇంకే భాగ్యం ఉండాలి. దేవుడి మాటలను ఆశీర్వదించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేద్దాం. ఎంబ్లిన్ గ్రేస్ కొరకు మీరంతా కూడా ప్రార్థన చేయండి.